మన శుక్రవారంలో ఇప్పుడు ఉన్నది లేనట్టు నమ్మించడం చేసే వాళ్ళకి చాలా కష్టం, కానీ చూసే వాళ్ళకి కామెడీగా ఉంటదంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. So let's welcome them. Happy happy birthday లు మల్లి మల్లి చేసుకోగా శుభాకాంక్షలందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. నమస్తే సార్. ఎనివే ఈ రోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ రోజు మా ఆవిడ పుట్టినరోజు. మీ అందరి సమక్షంలో కేక్ కట్ చేయిస్తా. బంగారం బంగారం ఏ బంగారం బంగారం. అయ్యో కొంపలట్టు పోయారు సార్. లేచిపోయిందా లేచిపోయిందా? మీరు మాత్రం దయచేసి ఎవరికి చెప్పకండి సార్, పరువు చాలా అశోక్ గారు అన్యాయం జరిగిపోయింది సార్. బర్త్డే రోజే ఈ భర్తకు అన్యాయం చేసి మా ఆవిడ వెళ్ళిపోయింది సార్. ఆవిడ లేచిపోయిందా? మా ఆవిడ ఈ రోజు పుట్టినరోజు సర్ప్రైజ్ ఇద్దామని కేక్ కొన్నానండి. ఉత్తరం రాసి పెట్టి జంప్ అయిపోయింది మా ఆవిడ. కేక్ కొనేటప్పుడు బేకరీ దగ్గర మన చంటిగాడు ఉంటాడు కదా, సందు అక్కడ కూడా ఉన్నాడా? ఆయన ఎక్కడ ఉంటాడని అడగండి. కేక్ ఏంటంటే మా ఆవిడ పుట్టినరోజు అని చెప్పా. నేను వస్తాను, మనందరం కలిసి కేక్ కట్ చేద్దాం అన్నాడు. కాసేపట్లో వస్తాడు. ఈ విషయం తెలిసిందంటే ఊరంతా పొగేస్తాడు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. చంటి గారు వచ్చేస్తున్నారు. అమ్మ బాబోయ్ సార్ గురుగారు మీరు రావక్కర్లేదు, వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు అంటే వెళ్ళలేదు సార్, పెద్ద ఎక్కువ టైం పట్టదు. కేక్ కట్ చేసి వెంటనే వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాడు అనమాట. రాత్రి బేకరీ దగ్గర కనబడ్డాడే. ఈ రోజు వాళ్ళ పిల్లం పుట్టినరోజు అన్నాడు. కేక్ కట్ చేపిస్తావు కదా, నేను వచ్చాను. ఆవిడ తయారవుతుంది, పుట్టినరోజు కదా. మీ ఆవిడ ఇంకా తయారవడం అర్థం కదా, నాకు వేరే పనులు ఉన్నాయంటే కేక్ కట్ చేపించిపోతాను. పిలు అవును ఏంటి మన ఇద్దరే వచ్చేవాడు శివారెడ్డి, ఎవరైనా లేరా ఇక్కడ? ఉండి సెలబ్రిటీ పిలుస్తాను. హలో శంకర్, ఖాళీగా ఉన్నానన్నావు కదా, బర్త్డే ఫంక్షన్ ఉందా? కూర్చొని సెలబ్రిటీగా సార్ మీరెందుకు వచ్చారు సార్? అనవసరంగా పనులు ఉంటాయి కదా ఆయనకి. పనులు ఉండడం ఏంటి, ఖాళీగా ఉంటాను. బర్త్డే ఫంక్షన్ అంటే రమ్మన్నాను. ఇవో నేను వచ్చాను, అశోక్ వచ్చాడు, సెలబ్రిటీ వచ్చాడు, శివారెడ్డి వచ్చాడు. మీ ఆవిడేదే కేక్ కట్ చేయించడానికి. అందరూ ఉన్నారు కానీ ఆవిడ ఉండాలి కదా. అదే స్వాతి మా పక్కింటి ఆవిడండి, ఓలేటి లక్ష్మి గారని పక్కింట్లో ఉంటారు. హలో అండి. ఉందండి కొద్దిగా ఈ రోజు పుట్టినరోజు కదా. రమ్మని బార్డర్ చూపించమంది. కొత్తసారి బార్డర్ ఎట్లాగుంది చూస్తానంది. బార్డర్ దాటింది. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఈ బార్డర్ సంగతి తర్వాత చూద్దు కానీ అమ్మా, మీ ఆవిడ పిలువు నాకు అర్థం కాదు. నేను వచ్చాను, శివారెడ్డి వచ్చాడు, అశోక్ ఉన్నాడు, సెలబ్రిటీ ఉన్నాడు, ఆవిడ ఓలేటి లక్ష్మి గారు వచ్చింది, ఇంకా కేక్ ఉన్నది. కేక్ కట్ చేసి నాకు అర్థం కాదు. నిదానంగా రమ్మాను, నేను చాలా బిజీగా ఉన్నాను. కేక్ కట్ అయినంత వరకు ఇక్కడే కూకుంటున్నాను. ఇప్పుడు ఆ కేక్ కట్ చేసిన ఆవిడ మొగుడు నువ్వేనా? గురుగారు సినిమాలు ఏం జరుగుతున్నాయా? చాలా జరుగుతున్నాయి. విశ్వాంబర క్లైమాక్స్ కి వచ్చింది. మహేష్ బాబు గారు, రాజమౌళి గారు కాంబినేషన్ సినిమా ఉంది. పెద్ద సినిమాలు ఎప్పుడు జరుగుతుంటాయి, మీ ఏమన్నా జరుగుతున్నాయా అని అడుగుతున్నాను. అంటే అది జరిగినప్పుడు చెప్తాను. అదే సార్. ఏమే బంగారం ఏంటండి చూడు నేను మేనేజ్ చేయడానికి మ్యాటర్ చెప్పేద్దాం. అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, టైం వేస్ట్. నేను అదే చెప్తున్నానే, సెలబ్రిటీ ఉన్నాడు, నేనున్నాను, శివారెడ్డి ఓలేటి లక్ష్మి ఉంది, నువ్వు ఉన్నావు, కేక్ ఉంది. ఆవిడేదా కేక్ కట్ చేయించడానికి. బంగారం తయారవుతున్నావా? అది కదండి, నోట్లు పెట్టినట్టు ఆవిడ ఉండాలి కదా. ఏమైంది? ఆవిడ గురుగారు రమ్మన్నా కేక్ చల్లారిపోతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? సెలబ్రిటీ ఉన్న తర్వాత కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి నేను ఇప్పుడు సింగర్ ని పిలుస్తాను. ఆ సింగర్ తోటి పాటలు పాడిద్దాం. ఈ లోపల రెడీ రమ్మని. అయిపోయింది, బతిగా అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. సింగర్ అన్నా, ఇక్కడ బర్త్డే పార్టీ జరుగుతుంది. దాదా అందరినీ ఎలా పిలిచేస్తున్నాడు? సూపర్ రా. ఇదిగో మావాడు మంచి సింగరు, మంచి మంచి పాటలు పాడతాడు. పాడు నాన్న. ఇంతకీ ఫంక్షన్ ఏంటన్నా? బర్త్డే ఫంక్షన్. పాడు. ఉన్నావా అసలున్నావా? లేదుగా. ఇంకో పాట ఏమన్నా మార్చి పాడరా మొగడా? ఇలాంటి పాటలు పాడకెక్కడ? ఎక్కడ ఉందో తారక. తెలికే ఎదుర్కొన్నాం మేము కూడా. నీకు దండం పెడతారు, నువ్వు పాడకపోయినా పర్లేదు, పాట మార్చి పాడు. లేకపోతే ఇలాంటి పాటలు అయితే మరి ఎక్కడెక్కడని చంపేస్తాడేంటండి?
అసలు ఇవన్నీ కాదయ్యా, అసలు మనిషివేనా? మీ ఆవిడ పిల్లవే, నేను వచ్చాను, శివారెడ్డి వచ్చాడు, ఓలేటి లక్ష్మి వచ్చింది, శకలకి శంకర్ వచ్చాడు. బార్డర్ చూడాలి, త్వరగా రమ్మను. నీకు బార్డర్ అదేమైనా పెద్ద కాశ్మీర్ బార్డర్ అనుకుంటున్నావా? బార్డర్ ఏమని అనుకుంటే నేను వచ్చాను, నువ్వు వచ్చావు, ఓలేటి లక్ష్మి వచ్చింది, వాళ్ళ అసిస్టెంట్ వచ్చాడు. ఏది ఒకసారి వచ్చి పోమ్మా నువ్వు. ఇదేంటి సడన్ గా నాకు ఫేమ్ వచ్చి వెళ్ళిపోయినట్టు అలాగెళ్ళిపోయింది. ఇది మా బంగారం ఇలా పంపించాను, వచ్చిందా బంగారం? బంగారం ఇది ఇలా వెళ్ళిపోయింది. అయ్యా తప్పు కదా, మీరు అందరూ వస్తా వెళ్ళిపోద్దా? బంగారం తప్పు కదా నాయన. బంగారం వదులు. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏం చేశారు? బుద్ధి జ్ఞానం ఉందా నీకు అసలు? అంటే తన పుట్టినరోజు కదా, చేతికి రింగు తొడుగుతూ ఉంటే ఎంత రింగు తొడుగుతుంటే మాత్రం అంత ముద్ద. ఏమే బంగారం తమాషాలుగా ఉందా నీకు? అంతమంది ఏంటి వాళ్ళందరూ పొమ్మంటావా? వాళ్ళు కేక్ కొయ్యవా? వాళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావా? పిచ్చ పిచ్చ వేషాలు వేస్తున్నావా? చెప్తున్నాను మర్యాదగా ఉండదు. ఇంకొకసారి కొట్టొద్దని చంటి గారు వచ్చారు, అవతల శంకర్ గారు వచ్చారు. అంటే గురుగారు అది చిన్న మిస్టేక్ జరిగిపోయింది సార్. ఏం జరిగింది? మా ఆవిడ ఈ రోజు పొద్దున్నే లెటర్ రాసి ఇంట్లో పెట్టినా వదిలేసి లేచి వెళ్ళిపోయింది సార్. ఇంట్లో మీ ఆవిడ లేచిపోయిందా? స్వాతి గుంట లేచి వెళ్ళిపోయిందా? మరి ఇందాక నుంచి అదే చెప్దామంటే ఆపేస్తున్నాను నన్ను. ఎక్కడ విన్నారు నా మాట? ఏం మగాడివే నువ్వు, ఏం మొగుడివి నాకు అర్థం కాదు. పెళ్ళం లేచిపోయినంత ఏం పనులు చేసావు నువ్వు? ఏదో దరిద్రమైన పని చేసేట్టు అందుకే లేచిపోయింది. అయినా నీలాంటి వాడి ఇంటి ఫంక్షన్ కి రావడం నాకు సిగ్గు చేయట్టు. రండే ఆడి మొహం చూసేదేంటి? నువ్వు రాను నిదానంగా ఉంటావు. చంటి గారు ఎప్పుడొచ్చారు? అదే నువ్వు లేచిపోలేదా? అదేంటండి ఎక్కడికి వెళ్ళి వచ్చారని అడగాలి కానీ లేచిపోయారని అడుగుతారేంటి? మీ ఆయన అందరికి నువ్వు లేచిపోయారని చెప్తున్నాడు. ఒకసారి మాట్లాడేళ్ళి. ఏదో తేడాగా ఉందేంటి? ఏం జరిగిందంటే అక్కడ లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయావు కదా. సినిమాల్లోని సీరియల్లో చూస్తుంటా కదా, లేడీస్ ఎట్ని వెళ్ళిపోయినప్పుడు లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోతుంటారు కదా, అలాగేమో అనుకున్నా నేను. అంతే, మరేం కాదు. సరుకుల కోసం చీటీ రాసి మర్చిపోయి బయటికి వెళ్ళాను. నా పరువంతా తీసిందే కాక అది గురుగారు ఇంట్లో అందరినీ పెట్టుకొని చచ్చినోడే నువ్వు మగాడివా? ఆడ చేయాల్సిన పని ఏంటి, నువ్వు చేయాల్సిన పని ఏంటి? కూరగాయలకి వెళ్ళి కూరగాయలు తేకుండా అది లేచిపోయిందని చెప్పి చెప్పుకు తిరుగుతావా? చెప్పుకు తిరుగుతావా? అయిందా? బాగైందా? కేక్ ఏదో కట్ చేస్తే చల్లారిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో ఫాలో అవ్వాను సిచ్యువేషన్. అదిని ఓ పక్క మొగుడు పిల్లలిద్దరూ కొట్టుకు చేస్తున్నారు, కొంపకి అగ్గి అంటుకుంది. నువ్వు ఇందా నుంచి ఒకే మాట మీద బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు? కేక్ లేదా? బర్త్డే ఎవరిది వాళ్ళని అడగాలి. చంటి గారు మీరు తంతారు నన్ను తన్నమంటారా? నాకు సంబంధం లేదు. బుద్ధున్నోడు ఎవడని ఇంత ఉంటాడా? చేసినంత చేసి కేక్ తింటావు. సో జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? రాఘవా సార్ స్కిట్ బాగుంది రాఘవ. చంటికేమో ఆయన వచ్చాడు, ఈయన వచ్చాడు, సెలబ్రిటీ వచ్చాడు, అది ఊత పదం, అది బాగుంది. అన్ని బాగున్నాయి, అందరు బాగా చేశారు. నైస్ రాఘవ, వెరీ నైస్. గారు చాలా బాగుందండి. ఎవ్రీవన్ డిడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ లయ గారు. సో జడ్జెస్ స్కోర్స్ పరిస్థితి ఏంటి మ్యామ్? శివాజీ గారు. సో జడ్జెస్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ ఫుల్ స్కోర్స్ 20 out of 20. థ్యాంక్ యూ గైస్.